ఒక మహాభక్తుని కథ. అంటే శివపురాణం ఎప్పుడు తలుచుకున్నా కన్నప్ప ప్రస్తావన వస్తుంటుంది. అంత గొప్ప భక్తుని కదా. ఒక నటుడిగా ఇలాంటి పాత్రలు చేయటం చాలా అరుదుగా జరుగుతుంది ఈ జనరేషన్ లో వాళ్ళకి. ఓ నటుడిగా మీరెంత ఎక్స్పాండ్ అయ్యారు ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు? నటుడిగా మీ అనుభవాలు ఏంటంటే ప్రీవియస్ ఫిల్మ్స్ తో పోల్చుకుంటే ఇది బడ్జెట్ వైజ్ వెరీ లార్జ్ కనిపిస్తుంది. కానీ నటుడిగా మీరెంత ఎక్స్పాండ్ అయ్యారు? మీకు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ కన్నప్పతో దొరికాయి? ఈ కథ నేను రాయడానికి తన ముందు నాకు ఈ ఐడియా ఇచ్చింది తనికెల భరణి గారు. 2014లో ఒక ఎవరో ఒకరు మాట్లాడితే సరే ఇమ్మీడియట్ గా ఆయన దగ్గరికి రావడం అంతా చేసిన తర్వాత ఒక 6 నెలలు 8 నెలలు అయితే ట్రావెల్ అయినప్పుడు నేను మిగతా రైటర్స్ ని స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ ని లాస్ ఏంజల్స్ పిలిపించి రీసెర్చ్ చేసి చాలా డ్రాయింగ్స్ అప్పుడే గీయడం మొదలెట్టారు 2015 ఆ టైంలో. ఒక రోజు బర్నీ గారు కూర్చోబెట్టి, విష్ణు నీకు 2-3 కోట్లు ఇచ్చావంటే నేను ఒక సినిమా తీస్తా, కానీ నువ్వు అనుకున్న స్పాన్ లో నేను తిన్నాను ద రైట్ డైరెక్టర్, తప్పించేస్తాను తీసుకో అన్నారు. ఈ రోజు మీరు చూసే కన్నప్ప ఆయన ఇచ్చిన ఐడియా అండ్ 1 సీన్ ఆయన ఇచ్చిన, మిగతాదంతా నేను రాసుకున్న కథ. కన్నప్ప అంత సినిమా చూసిన తర్వాత చప్పట్లో కొట్టచ్చాము. బట్ ద థింగ్ ఇస్, నేను ఈ సినిమా చేసేటప్పుడు శివభక్తుని కాదు. మా నాన్నగారు శివుడి వరాన పుట్టారని మా తాత నాన్నమ్మ నమ్ముతారు, మా ఇంట్లో వాళ్ళందరూ నమ్ముతాం. మా నాన్నమ్మకి గర్భం నిలవనప్పుడు 2-3 సార్లు అక్కడ ఏడుపేడు దగ్గర, శ్రీకాళహస్తి పక్కన ఏడుపేడు అని ఒకటి ఉంది, అక్కడ బతినేకొండ అని శివుడు అంశం అని నమ్ముతారు. పిల్లలు పుట్టిన వాళ్ళకి అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటే పిల్లలు పుడతారని. మా నాన్నమ్మ తాత అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటే మా నాన్నగారు పుట్టారని నమ్ముతారు. అండ్ ఈ సినిమా ప్రయాణంలో కథ రాసేటప్పుడు అంతా ఓకే, కానీ నేను రోజు హనుమాన్ చాలీసా చదువుతూ ఉంటా. ఆంజనేయ స్వామి భక్తుడిని నేను. ఈ కన్నప్ప ప్రయాణంలో నేను శివభక్తుడుగా విపరీతంగా నేను మునిగిపోయి ఉన్నాను శివుడిలో. ఎందుకు ఏంటి అని అడిగారంటే ఐ డోంట్ హ్యావ్ ఎ రీజన్. ఈ జ్యోతిర్లింగాలు యాత్రలు మొదలుపెట్టిన తర్వాత నా లైఫ్ లో ఇప్పుడు ఓన్లీ పాజిటివిటీ చూస్తున్నాను. నెగటివిటీ అఫ్ కోర్స్ నాకు టెన్షన్స్, వర్క్ ప్రెషర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ అవన్నీ ఆనట్లా ఈ శివలీల ముందు. సో ఐ గివ్ ఇట్, ఇదంతా శివలీలే అనిపిస్తుంది. అండ్ ఇది నటుడుగా ఇది తిరిగి నా అరంగేట్రం అని అనొచ్చు నేను. 1 sentence, this is what it is, my first movie.